జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దినసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద వైస్ ఎంపీపీ చిటిపిరాళ్ల చెన్నకేశవరెడ్డిని అనుచరులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి బుధవారం టీడీపీలోకి ఆహ్వానించారు. భారీ బాణసంచా పేల్చి స్వాగతం పలికి శాలువా కప్పి గజమాలతో చంద్రగిరి ఎమ్మెల్యేని సత్కరించారు. పార్టీలోకి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పరంధామ నాయుడు, జేసీపీ బాబురెడ్డి, లంకిపల్లి చిన్నబాబు, ప్రతాప్, రవిలను టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆహ్వానించారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను చూసా. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో చేసిన అభివృద్ధిని చూశానని పాకల వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డి అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం చూసి ఆకర్షితుడున్నై టీడీపీ పార్టీలోకి చేరుతున్నానని చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. పులివర్తి నానితో పాటుగా కలిసి ప్రజాసేవ చేయాలని చెన్నకేశవరెడ్డి నిర్ణయించుకున్నానని తెలియజేశారు. పాకాల నుండి వైనపల్లి వరకు ఉన్న గ్రామాలలో కర్పూర హారతులు, గజమాలలు, భారీ బాణాసంచాలతో కూటమి నాయకులు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పాలనపై నమ్మకం, నాపై ప్రేమతో పార్టీలోకి వచ్చినందుకు చెన్నకేశవరెడ్డికి, ఆయన అనుచర గణానికి ధన్యవాదాలు చంద్రగిరి ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నింటినీ అమలు చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు. వర్గాలు వీడి ఒకటిగా చేరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, దానికి మీ అందరి సహకారం అవసరమని అన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తూ ప్రజలతో మమేకమై పాలన కొనసాగిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరిగినప్పుడు ఆ రోజు కూడా నేను చెన్నకేశవరెడ్డిని అడిగిన, గత ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెన్నకేశవరెడ్డి అడిగితేనా నా పార్టీ మీరు నాకు కావచ్చు అనేసి. కానీ ఎందుకు అడిగానంటే చెన్నకేశవరెడ్డి గతంలో మా పెదనాన్న గారితో వీళ్ళంతా ఉన్నారు, మా సుబ్రహ్మణ్యం చౌదరి గారితో. ఆ పరంగా నేను అప్పుడు విలేజ్లో ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో చిన్న వచ్చిపోయేవాడు. ఆ ఒక నమ్మకంతో మనందరూ ఒక చోట ఉన్నాం కదా, చిన్న ప్రధానంతో అందరూ మీరు కూడా రండి అంటే, లేదన్నా మాది కాంగ్రెస్ పార్టీ, లేదన్నా మేము వైసీపీ పార్టీ అనేవాడు. కానీ ఏ రోజు కానీ నేను ఫోన్ చేసి ఎత్తకుండా పోయింది లేదు, ఆయన ఫోన్ చేసి ఎత్తకుండా. అంటే పార్టీలు వేరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు ఉన్నా కూడా పరస్పరం మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎవరైనా సరే ఈ రోజు రూలింగ్ పార్టీ ఉండి వచ్చినాడు అని అనుకోవాల్సిన పనిలే. నేను కూడా నా అవసరం కోసం తీసుకున్న అవసరం ఆ పనిలే. ఎందుకంటే గెలిచిన తర్వాత తిరుపతి రూరల్ మండలం కానీ, చిన్నగొట్టుకల మండలం కానీ, పాకాల మండలం కానీ మనకి ఎంపీపీలు తెచ్చేదానికి అవకాశం వచ్చింది. ఎక్కడ తెచ్చలే. ఎందుకంటే మన క్యాడర్ ముఖ్యం, గతంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యం, వాళ్ళ దారి పోవాలని. కానీ పార్టీలో కూడా, మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి. అంటే అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన కొందరు ఉన్నారు కాన్స్టిట్యూన్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశవరెడ్డి. ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల, అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను, శానపట్ల సురేష్ రెడ్డి గారు కానీ, మన చిన్న కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల ఈరోజు ఉన్నాయం. దీన్ని ఇట్లే కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలన్నప్పుడు మనం అందరూ చేదోడు వాదోడు ఉండాలి. ఇక్కడుండే అందరికీ మళ్ళా నేను మాటిస్తున్నా, ఏదో ఎలక్షన్ అయిన తర్వాత నాన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది మనకు ఉండదు. రోజుగా ఒక రోజు అనేది రెండో రోజు నేను 100% పనిచేస్తా. ఇక్కడ మన సాక్షి విలేకరి ప్రతిపక్షం మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాటు చైర్మన్ అయినటువంటి హరి గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి మర్యా చంద్రన్ గారికి, బాబురెడ్డి గారికి, మహేష్ గారికి, మహేష్ గారికి, అమరా గారికి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, రామూర్తి గారికి, ముఖ్యంగా ఈరోజు మన చెన్నకేశవరెడ్డి గారితో పాటు జాయిన్ అయినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారికి, చెన్నకేశవరెడ్డి ప్రెసిడెంట్ సర్పంచ్ అన్నలు ఇద్దరికి, అదేవిధంగా వాళ్ళ తరఫున వచ్చినటువంటి బాబురెడ్డి గారికి కానీ కానీ పార్టీలో కూడా, మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి. అంటే అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన కొందరు ఉన్నారు కాన్స్టిట్యూన్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశవరెడ్డి.
ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను శానంపట్ల సురేష్ రెడ్డి గారు కానీ మన చిన్న కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల నాన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది మటుకు ఉండదు కదా. ఒక రోజు అనేది రెండో రోజు నేను 100% పనిచేస్తా. ఇక్కడ మన సాక్షి విలేకరి బాలాగారు ఉన్నారు, ఆయన కూడా బాగా చూస్తుండేటప్పుడు మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాటు జరిగినచ్చు, అదే వైసీపీ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడే మన చెన్నా గారు చెప్పారు, గత ఎంపీటీసీ ఎస్సీసీఎల్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ మోహన్ గారికి, ఎక్స్ మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గురువు గారికి, సుధాకర్ అయ్యవార్ గారికి, వేదిక దిగి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మహిళా ప్రెసిడెంట్ సావిత్రమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం. చిన్నకేశ్వర మనందరం కలిసికట్టుగా అందరం పనిచేసుకుందామని అందరికీ కూడా 20 సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసా, కాంగ్రెస్ చూసా, 11.5 సంవత్సరం వైసీపీ చూసా. ఏ కార్యకర్తకు కానీ ఎవరికి కానీ ఒక 5 పైసల వంతు పని కూడా చేయకుండా చేస్తారు ఎమ్మెల్యేలు గారు. ఎవరైనా పెద్దలేడు వాళ్ళైతే పంచుకునేదాన్ని కానీ చేస్తున్నారు. కాబట్టి గత 9 నెలలుగా నుంచి చూస్తున్నాను. ప్రతి ఏడ కానీ నేనంతా మండలంతో కూడా తిరుగుతాను, కాన్స్టిట్యున్సీతో కూడా తిరుగుతున్నాను. ఏడ కానీ మంచి అభివృద్ధి అనేది ఈ 9 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఈ అభివృద్ధి పనులు చూసి నేను నా డబ్బు సంపాదించుకునే కోసం ఇవ్వడానికి కోసం నేను పార్టీలోకి రాలేదు. కానీ అప్పుడు నన్ను నమ్మి నాకు ఇంకా 200 మంది కార్యకర్తలు వచ్చారు కాబట్టి వాళ్ళకు చిన్న కనీసం ఎంఆర్ఓ దగ్గర పాస్బుక్ ఆన్లైన్ ఇప్పించేదానికి కూడా మాకు అంత స్తోమత లేకుండా పోయింది. మళ్ళీ మండలంలో ఏ లీడర్లు కూడా కాదనేసి 14 ఎంపీటీసీలు ఇనామతి చేసుకున్నా, జడ్పీటీసీ ఇనామతి చేసిన. దాదాపు ఖర్చులు అయితే ఎక్కువ పెట్టా. అటనేసి ఎప్పుడు నేను ఖర్చులు పెడతాను చేస్తాను కానీ ఎప్పుడు నేను చెప్పుకునేది లేదు. కానీ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి స్టేజ్ కాడ వచ్చి గప్సాలు కొడతాను. మేమైతే దూరంగా నుంచి కష్టపడుకుంటా ఉండాలి మేము సేపు. ఇప్పుడు నేను కూడా స్టేజ్ కాడికి వచ్చి ఏదో మాట్లాడేద్దాం చేద్దాం అని చెప్పలే. నేను ఇక్కడ వచ్చిన దానికి అన్నదో భరోసా ఇచ్చినాడు. ఇంత ఉండి కార్యకర్తలకు అందరికీ కూడా నేను సాయంగా నిలుస్తాను. ఇబ్బంది లేకుండా మీరందరూ పనులు చేసుకోండి, ఏ టెన్షన్ పడకుండా చిన్నగేసా అప్పుడు ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా నువ్వు భరోసా కల్పించు, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టు, ఏ ఇబ్బంది పడద్దు. నీకు ఏదైనా వస్తే డైరెక్ట్ నాతో మాట్లాడు చేయండి అన్న. మండల సీనియర్ ఉన్నారు, వాళ్ళందరినీ అనుసరించుకొని వచ్చి నేను మీ దగ్గర అందరూ చేయకుండా పోతే మీ దగ్గర నేను వస్తా అనేసి నేను ఖచ్చితంగా అందరూ కూడా చెప్పినా, నేను ఆ మాట కూడా చెప్పినా. కాబట్టి అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తాను బ్రహ్మాండంగా. ఇంత ఆహ్వానించిన అంటే నాకు దానికన్నా ఇంకా మించి లేదు. కాబట్టి అందరూ కలిసిమెలిసి మనం అందరూ పనులు చేసుకునేసి రంపరచ్చ లేకుండా ఏ ఒక్కరు కూడా కానీ మన కుల మతాలకు కానీ మా పార్టీలకు అతీతం కానీ అందరూ కూడా కలిసి పని చేసుకుందాం, అందరూ కూడా కష్టపడుకుందాం. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాతో ఉండే వాళ్ళతో హామీ ఇస్తున్నా. కానీ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరితో కలిసిమెలిసి ఇప్పుడు వైసీపీలు ఎట్టున్నానో, ఇప్పుడు కాంగ్రెస్లు ఎట్టున్నానో అది ఈ ప్రభుత్వంలో కూడా నేను అదే మాత్రం ఉంటాననేసి సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు యువకులు కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కండువ చాలా మంది కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతోంది. అలాగే ఈరోజు సీనియర్ వైసీపీ లీడర్ వైఎస్ఆర్పీపీ పాకాల శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారికి, అలాగే బాబురెడ్డి గారికి, చిన్నబాబు గారికి, అలాగే పవన్ గారికి, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాకాల మండలం తెలుగుదేశం పార్టీ మీకు ఘన స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా పార్టీలో మీరు పార్టీ క్రమశిక్షణతో కలిగిన తెలుగుదేశం పార్టీలో మీరు కష్టమైన నష్టమైన మిమ్మల్ని మేము కడుపులో పెట్టి కాపాడుకుంటాం. అలాగే పార్టీ అభివృద్ధికి కష్టం రావచ్చు నష్టం రావచ్చు, రాబోయే కాలంలో పార్టీ అభివృద్ధికి మీరు పాటుపడి
పార్టీకి మరింత సేవ చేయాలని, అలాగే నా మిత్రుడు ప్రతాప్ రెడ్డి, అలాగే అమరాకు అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో చేరిన వారందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ పాకాల మండలం మీకు స్వాగతం జరుగుతోంది. చంద్రగిరిలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితుడై ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మన పార్టీకి వస్తున్నాడు. అతన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అతను కూడా మనందరితో మన కుటుంబ సభ్యుడిగా ఉండి అందరితో కలిసిమెలిసి